యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. దేవుని నామానికి స్తోత్రాలు. చివరి పెట్టుకోద్దుగా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి వందాలండి. మరి పాట పాడితే మనకి ఇచ్చిన సమయం 20 నిమిషాలు ఇంకా అండి. మరి చక్కని వాక్యాలు మనకి వినిపిస్తారు పేరా. ఎందుకంటే నిజంగా ఒక ఆయన ఎంతో చక్కగా రక్షణ పొందాడు. అక్రమాలు కట్టాడు, చమార్పులు తీసుకున్నాడు అండి. కనుక మంచి టైలర్ కుర్రోడు. దేవుడి పేర దర్శనంలోకి వచ్చి అన్నాడు, మేతలు తీసేయమన్నాడు. కనుక పల్లవ రాజ్యానికి మేసాలకు ఏంటి సంబంధం? అసలు దేవుడు నన్ను మేసాలు తీసేయమంటాడా అని ప్రార్థన మానేశాడండి అండి. కనుక పేరా మానేశాడు. పేరా కొన్ని రోజులు పెళ్లి చేసుకున్నాడు. 2 మగపిల్లలు పుట్టిన తర్వాత భార్యను అత్త కలిసి పేరా చంపేసి ఏడుని మోశారండి నోట్లో. ఏడుదా చచ్చిపోయాడని చెప్పి పుట్టించారు. కనుక పేరా భయంకరమైన చావు చచ్చిపోయాడండి. దేని కొరకు పేర మహేశ్వర ప్రార్థన చెప్పండి? ఓన్లీ ఇవాళ తీర్తరే వచ్చే మేసాల కోసం. దేవుడు నన్ను మేసాలు తీయమని చెప్తాడా? మేసాలతో ఏం పని దేవుడికని అండి. అలాగే అనుకుంటే చాలామంది ఇవన్నీ అవసరం అంటారా దేవుడికి? ముడేసుకోవాలా మనం? జడేసుకుంటే దేవుడు పరవచనం రాదా మనకి అండి. కనుక పేర బైబిల్ చెప్తుంది జడలు అల్లుకోవద్దని చెప్తుంటే కొంతమంది చేస్తారంటే ఆ జడలు అల్లుకోకుండా వదిలేస్తున్నారు తలని. బైబిల్ ఏమన్నా అల్లుకోవద్దని ఉంది కదా, వదిలేస్తే పర్లేదా? అంతగా అల్లుకుంటూ ఇంకో రకం, వదిలేస్తే అంతకంటే దారుణం అండి అది. కనుక పేర క్రియతో కూడినటువంటి భక్తి పేర చేయాలండి. మనుషులకి పేర బైబిల్ వాక్యం అన్నీ అవసరమే. అవసరం లేదనుకుంటే ఏది అవసరం లేదు. నీతి పాటించేవాడికి అంతా నీతి అంతా అవసరమే. కనుక మత్తయి సువార్త 19వ అధ్యాయము ఒక మాట మనం చదువుకుందాం. 16వ వచనం చదువుకుందాం. ఇదిగో ఒకడు ఎద్దకు వచ్చి, బోధకుడా, నిత్యజీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయన అడిగాను. చాలు పేరా. కనుక చూడండి, ఇతను దేవతకు వచ్చాడు. ప్రభుత్వకు వచ్చి అనుకున్నాడు, ప్రభువా నాకు పరలోకరాజ్యం కావాలి. కనుక నీతిమంతుడిగా, పద్ధతిగా, యథార్థవంతుడిగా ఈ లోకంలో నేను జీవించాలంటే ఏ మంచి కార్యం చేయాలయా అని ప్రభుని అడిగాడు. ఇతను దృష్టిలో ఏమనుకున్నాడు అతను? నేను ప్రార్థన చేసుకుంటున్నాను, బైబిల్ చదువుతున్నాను, దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నాను, కనుక చిన్న పుట్టుకతోనే క్రైస్తవుడిని, దేవుని వాక్యం బోధిస్తున్నాను, కానీ ఇంకా నాకు ఏం తక్కువ ఉంది నాకు ఇంకా? కనుక ఏ మంచి కార్యం చేయమంటాడు దేవుడు? కనుక 10 మందికి బట్టలు పెట్టి అంటాడా? పెడదాం. ఒక 10 మందికి భోజనం పెట్టమంటే పెడదాం. చర్చి కట్టమంటే చర్చి కట్టిద్దాం. లేదా గుళ్ళో ప్యాన్ వేయమంటే ప్యాన్ వేపిద్దాం. కనుక ఏదైనా చేయమంటే చేద్దాం ఉద్దేశం మీద యేసు దగ్గరికి వచ్చి, అయ్యా
ఏ మంచి కార్యం చేయాలి అని అడిగాడు. అందుకు ప్రభు చూడండి సమాధానం ఇస్తున్నాడు కింద. అందుకు ఆయన, మంచి కార్యముల గురించి నేను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపకోరినలా ఆజ్ఞను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞను అతను అడగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమవలని అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించే ఉన్నాను, ఇంకా నాకు కొద్దిలేంటయ్యా అని అడిగాడు. ఎవరు చెప్పండి? ఇవన్నీ కూడా ప్రభు చెప్పినప్పుడు అది అన్నాడు, అయ్యా ఈ ఆజ్ఞలన్నీ నేను పాటిస్తున్నాను, కనుక నువ్వు చెప్పాను కూడా చేస్తాను, ఇంకా నాకు తక్కువ ఏమైనా ఉందా, కొద్దిగా ఉందా, ఇంకేమన్నా అని ప్రభు తిరిగి ప్రశ్న అడిగాడు. అప్పుడు ప్రభు అన్నాడు, అందుకు యేసు, నీవు పరిపూర్వకు కోరినలా పోయి నీ ఆస్తి నమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. చాలు పేరా. ఆయన ఏమన్నాడు? అయ్యా నువ్వు పరిపూర్ణం అవ్వాలంటే, ఇంకా భక్తులు ఎదగాలంటే, నిత్యజీవానికి వారసులు అవ్వాలంటే, పోయి నీకు ఒకటి నీకు కొద్దుగా ఉంది, అన్ని చేస్తాం మంచిదే, ఒకటి నీకు కొద్దుగా ఉంది, పోయి నీ ఆస్తి నమ్మి పేదలకిమ్ము, నీ వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. కనుక చూడండి, ఈ రోజున యేసు ప్రభు నమ్మకం చూడడం చాలా సులువైన పద్ధతి అండి. యేసు ప్రభు నమ్మకం, యేసు ప్రభు నమ్మకం రోజు చాలా సులువుగా ఉంది రోజున. కానీ ఏది కష్టంగా ఉంది? ఏది కష్టంగా ఉంది చెప్పండి? ఏది కష్టంగా ఉంది? ఆయన చెప్పిన ప్రకారం చేయడం కష్టంగా ఉంది. యేసు ప్రభు నమ్ముకోవటం చాలా సులువు. ఒక బైబిల్ అనుకుంటాడు, ఒక పాఠపుస్తకం అనుకుంటాడు, దగ్గరలో ఒక మందిరం చూసుకుంటాడు, కనుక వారం ప్రార్థనకి వెళ్తాడు, మీటింగులకు వెళ్తాడు, కానుకలు ఎత్తాడు, సందాలు ఎత్తాడు, మీటింగ్లు డబ్బులు ఎత్తాడు, కనుక అన్ని కార్యాలు బాగానే చేస్తాడు. కానీ కనుక ప్రభువు చెప్పినట్టు చేసుకుంటూ వచ్చి చెప్పండి, చాలా కష్టం అయిపోద్ది పేరా. మరి బైబిల్ చెప్పేదేంటి? బైబిల్ చెప్పిన మాట ఏంటి? కనుక ప్రభు చెప్పిన మాట చోటు పేరా, లోకాసు వార్త 6వ అధ్యాయము 42వ వచనంలో ప్రభు చెప్పాడు. 42వ వచనం, 6:42 లోకాసు వార్తనా? చదువమ్మా. నేను చెప్పిన మాటల ప్రకారము మీరు చేయక ప్రభా అని చాలండి. బైబిల్ యేసు ప్రభు చెప్పుల ప్రకారం చేయండి అని చెప్తుంది బైబిల్. యేసు ప్రభు చెప్పుల ప్రకారం చేయాలి. యేసు ప్రభు లోకంలో ఎన్నో కార్యాలు చేశాడు. కనుక చూడకపోతే కుంటువాడిని చేటుకులు వేసాడు, గుడ్డివాడి కళ్ళు ఇచ్చాడు, మగవాడికి మాటలు ఇచ్చాడు, దెయ్యమట్టవాడు వదిలిచ్చాడు, ఎన్నో కార్యాల పేర. పుట్టుకుంటువారు లేపు కళ్ళు ఇచ్చాడు ఆయన, పుట్టుకుంటువారిని చూడ పైకి లేపాడు, ఎన్నో కార్యాలు చూడండి ఆయన చేశాడు చూడ పేర.
ఈ రోజున ఆయన చేశాడు, కానీ నేను చెప్పిన ప్రకారం మీరు చేయండి అని చెప్పి వెళ్ళాడు ఆయన. కనుక ఇక్కడ ఏమన్నా ఇప్పుడు ఇక్కడ నువ్వు పరిపూర్ణం అవ్వాలంటే నీకు ఒకటి కొద్దుగా ఉంది. పోయి నీ ఆస్తిని దేవుడు చెప్పిన ప్రకారం చేయాలి. చాలా కష్టం పేరు అండి. ప్రభుత్వం ప్రకారం చేయాలంటే చాలా కష్టం. బైబిల్ చదవటం చాలా ఈజీ. బైబిల్ చదవటం పేరు చాలా ఈజీ అండి. బైబిల్ వినటం కూడా చూడడం చాలా సంతోషంగా ఉంటుంది మనకి. రోమాపత్రిక 3వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుదాం. రోమాపత్రిక 3వ అధ్యాయము క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడు ఎంచబడడు. ధర్మశాస్త్రం వలన మాట 3వ అధ్యాయము 11వ వచనం చదువుతాం. 2:13 చూడండి ఒకసారి. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించేవారే నీతిమంతులుగా ఎంచబడతారు. కనుక ధర్మశాస్త్రం ఎంతో పేరు ఎంతో సంతోషంగా ఉంటుంది. చాలామందికి చెప్పడం కూడా చూడండి, ఎంతో ఎగురెగురు చెప్తాన్ని బోధిస్తూ ఉంటారు. కానీ వాక్యం చెప్తుంది, ఇక్కడ ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం ఇన్నివారు దేవుని దృష్టి నీతిమంతులు కాదు, అలాగని బోధించోడుకు నీతిమంతులు కాదు. ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించేవారే నీతిమంతులుగా తీర్చబడతారు, పరిశుద్ధులుగా. ధర్మశాస్త్రం అనుసరించి ఉండాలి. మన ప్రవర్తన అయినా, మనం నడపడైనా, మన వస్త్రధారణ అయినా, చూడపారా నడిచే నడబడైనా ప్రతిబద్ధతే వాక్యాన్ని అనుసరించి ఉండాలి మనకు బైబిల్లో. అండి చాలామంది పేరు ముఖ్యమే కళ్ళు పెట్టుకుని బైబిల్లో తిరగేస్తుంటారు, చదివేస్తుంటారు. మనం అనుకుంటాం, అబ్బా శిశామ్మ గారు ఎంత బాగా చదువుతుంది బైబిల్, ఎంత బాగా చదువుతుంది బైబిల్ శిశిరాకమ్మ గారు, ఎంత పరిశుద్ధాలు, ఎంత నీతిమంతులు అనుకుంటాం మనం అండి. కనుక చూడండి, బైబిల్ చదవటం గొప్ప కాదండి. బైబిల్ చదవటము గొప్ప విషయం కాదు. ఆ చదివిందని చూడండి, ఎంతవరకు గ్రహిస్తున్నావు, ఎంతవరకు పాటిస్తున్నావు. కనుక దాన్ని మనం పరిశీలించాలి. వాక్యం రోజున అందరూ చదివేస్తున్నారు వాక్యాన్ని. ప్రతి వాళ్ళు వాక్యం చదివేస్తున్నారు అండి. అక్కడ పరీక్ష పెడితే తెలుగు రాని వాడికి 9 మార్కులు వచ్చినాయి. అసలు తెలుగే రాదు ఆ కుర్రోడికి. ఎందుకంటే తనకున్న జ్ఞానంతో అలా గీసుకొచ్చేసాడు. వాడు 2, 3 అగ్రేసుకొచ్చేసాడు. ఇలా లక్ష ఉద్యోగం చెప్పండి, 9 మార్కులు వచ్చినాయి. ఆ కుర్రోడికి తెలుగు రాదు. మరి బైబిల్ చదివినట్టేనా? అవునా? అంతేనా? చిన్న పొట్టగాడు మాట ఏబిసిడి రాసుకొచ్చాడు కిందకి. మొత్తం అన్నీ ఏబిసిడీలు పెట్టుకొచ్చాం వరుస పెట్టి. లేకపోతే 9 మార్కులు వచ్చింది. ఆ కుర్రోడికి తెలుగే రాదు. ఆ కుర్రోడు ధర్మశాస్త్రం చదివాడా? పరుసలో మాత్రం 9 వచ్చినాయి. నాకు 9 వచ్చినాయి, ఆ కుర్రోడికి 9 వచ్చినాయి. ఇనివాడు కాదు, అలాగే ధర్మశాస్త్రం బోధించేవాడు కాదు. అది ఇక్కడ నాడు నీకు ఒకటే కొద్దిగా ఉంది. నీ పోయి నీ ఆస్తి నమ్మి పేదలకిమ్ము, నీ వచ్చి నన్ను వెంబడించు, అప్పుడు నీకు నిత్యజీవం కలిగిద్ది అన్నాడు. మరి వెళ్ళాడు, అమ్మాడా? అయితే యవనుడు బాగా ఆస్తిపరుడు కనుక ఆ మాట విని వ్యసనపడి వెళ్ళిపోయాడండి.
అండి. మరి ముందు పేద గొప్పగా వచ్చాడు, అయ్యా నాకు ఇంకేమైనా కొద్దిగా ఉందా, ఇంకా కొద్దిగా ఉందా? ఒక ఆయన వచ్చాడు, 9 సంవత్సరాలు సేవ చేసింది, మా ప్రార్థనకు వచ్చాడు. అయ్యా నువ్వు ప్రార్థన నేర్చుకోవాలయ్యా అన్నా. నేను ప్రార్థన నేర్చుకోవాలి ఎక్కడ అన్నాను. ఇదేంటి మేము ప్రార్థన నేర్చుకుంటాం ఏంటి? నేను 9 సంవత్సరాలు దేవుని సేవ చేశానండి అన్నాడు. నువ్వు 9 సంవత్సరాలు దేవుని సేవ చేసినా, లేదా 20 సంవత్సరాలు దేవుల్లో ఉన్నా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నువ్వు ప్రార్థన నేర్చుకోవాలన్నాను. ఇదిగో ఈ ప్రకారంగా నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే నీకు మారుమనసు వస్తుంది. నేర్చుకుని ప్రార్థన చేయాలి. అలాగే చాలామంది కనుక ఈ రోజున ప్రభువు చెప్పుల ప్రకారం చేయాలని వ్యసన పడిపోతారండి. ఏమవుతారండి? కనుక వ్యసన పడి వెళ్ళిపోయాడు. మరి నిత్యరాజుల సంగతి ఏంటి? మరి మాటకు వచ్చాయని చెప్పండి. ప్రభా నేను జీవంలో ప్రవహించుటకు నిత్యరాజ్యంలోకి వెళ్ళడానికి నేను చేయమంటావు అడిగాడు వచ్చి. ఏం చేయమంటావు చెప్పండి అయ్యా. ఎందుకంటే ధనవంతుడి గారికి నేను చేయమంటారు చెప్పండి. ఒక మీటింగ్ పెట్టమంటారా? పెట్టేస్తాం. డబ్బు ఉందిగా. ప్రవేశం మొత్తం మొదట పెట్టినమాట. మొత్తం తొమ్ము పడేసాయ్యా, పంచి పడేసాయి, అప్పుడు రా నువ్వు చేయలేరు. ఎందుకంటే పేరా దేవుని చెప్పిన ప్రకారం చేయాలంటే, ప్రభువు చెప్పిన ప్రకారంగా వాక్య ప్రకారం చేయాలంటే చేయలేరండి. నేను లైవ్లో ఒక ఆయన వాక్యం చెప్తుండే అన్నాను. ఏమని చెప్తున్నాడంటే అతను, అపోస్తలుడు పౌలు గారు చెప్పిన ప్రకారం మనం చేయగలం, కానీ ప్రభు చెప్పిన ప్రకారం మనం చేయలేమని చెప్తున్నాడండి. అండి నాకు తెలిసిన పేరు అపోస్తలుడు పౌలు గారు చెప్పిన ప్రకారం కూడా చేయట్లేదు ఆయన. ఎన్నో వాక్యాలు తప్పిపోయాడు. అపోస్తలుడు పౌలు గారు చెప్పిన ప్రకారం కూడా ఆయన చేయట్లా. ఎన్నో వాక్యాలు తప్పించి చేస్తున్నాడు అండి. అపోస్తలుడు పౌలు గారు చెప్పాడు పేరు, ఆయన చెప్పాడు చెప్పండి. అపోస్తలుడు పౌలు గారు తల గురించి చాలా జాగ్రత్త చెప్పాడండి. ఆడవాళ్ళు తల గురించి, మగవాళ్ళ తల గురించి చెప్పాడు. ఒక మాట వద్ద ఒకసారి చదవమ్మా. ప్రార్థన చేయను, అలాగా ప్రవర్తించును, ఆ స్త్రీ తన తలను అవమానపరచుకున్న పేరా ఆమెకు సంవత్సరం బోడిగుండుతో సమానమే కాదు. చదవమ్మా. అవమానం అయితే ఆమె ముసుగు వేసుకొని వలను. దేవుని పోలికయు ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకోకూడదు, కానీ ఏలైనగా కానీ కలగలేదు. మరియు స్త్రీ కాదు. చదవమ్మా, చదువు. స్త్రీ లేదు. కలిగి ఉన్నది యోచించుకొనుడి. దేవునికి ప్రార్థించటగునా? చెప్పారని చెప్పండి. తల కోసం పేరు పురుషుడు తల పెంచుకోకూడదు, సరిపడ్డట్టుగా ఉండాలి. బోడిగుండు పెంచుకోకూడదు, విస్తారంగా తల పెంచుకోకూడదు పురుషుడు. అలా కూడా ఏ స్త్రీ కూడా తలని ఎడేసుకోకూడదు, తర్వాత ముసుకేసుకోకుండా ప్రార్థన చేసుకోకూడదు. ఖచ్చితంగా ముసుకేసుకోకపోతే ఏమో చెప్పండి, దేవుణ్ణి అవమానపరిచిన వారు అవుతారు పేర, తన తలను అవమానపరిచిన వారు అవుతారు పేర.
మరి అపోస్తలులు చెప్పిన మాట ఇది అండి. మరి ఎంతంత చుట్టూ వేస్తున్నారో, అంటే ఏ చెట్టు సౌరాలు చేసుకుంటున్నారు, చుట్టూ కటింగ్ చేసాము, పైన వదిలేస్తున్నారు. ఆడవాళ్ళు ఏమో తల విడిచిపెట్టేస్తున్నారు, వదిలేసి ఏకంగా వదిలేసి తిరుగుతున్నారు. మరి అపోస్తలులు చెప్పిన పని చేస్తున్నాడా అండి? అంటే అపోస్తలులు గారు యేసు ప్రభు చెప్పిన ప్రకారం చేశాడు. ఆయన కొద్దివైన వాటిని పాటించాడు. ఆయన చెప్పిన ప్రకారం కూడా చేయట్లా. బైబిల్ ఏం చెప్తుంది? అయ్యా మీరు అపోస్తలుల ప్రకారం చేయడం చెప్తుందా? అపోస్తలులు పౌలు గారు అయినా అండి కనుక 13 సంఘాలు కట్టి పౌలు గారు ఏమన్నాడు? రాసుకొచ్చి ఏమన్నాడు? నా మట్టుకైతే, మరి మా మట్టుకలేదు. ఆయన 13 సంఘాలు కట్టాడు. ఆయన ఎన్నో బోధనలు చేశాడు, ఎన్నో లేఖలు రాశాడు. కడకొచ్చి మేర సంఘాల్లో మార్పు లేపటం వల్ల నా మట్టుకైతే బతుకుట క్రీస్తు, సావైతే నాకు లాభం అన్నాడు ఆయన. అందుకని పేర దేవుని చెప్పిన ప్రకారం చేయటం అనేది చాలా కష్టం. పేర వాక్యాన్ని చదువుకోవడం చాలా సులువు, బైబిల్ చేత్తో పట్టుకోవడం చాలా సులువు. కనుక దానిలో ఉన్న వాక్యానికి వచ్చేవాటికి చాలా కష్టమైపోతుంది మనకి. ఒక మాట చెప్పి ముగిస్తాను. ప్రార్థన గ్రంథము కనుక పేర ప్రకటన గ్రంథం చూడండి ఒక మాట. కనుక బైబిల్ చదువుకుంటా చూడండి పేర చాలా అండి. చదువుతా చూడండి పేర మధుర తేలి వల్ల మధుర కొడుతుంటాను బైబిల్. చదువు ఒకసారమ్మా. ఈ చిన్న పుస్తకం నాకు ఇమ్మని అనగా ఆయన దాన్ని తీసుకుని దాన్ని తినివేయము, అది నీ కడుపు చేదను కానీ నీ నోటికి తేనె వల్లే మధురం ఉంది కానీ అంతటా నేను చదవమ్మా. ఆ దూత చేతులను తీసుకుని దాన్ని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండను కానీ దాన్ని తినివేసిన తర్వాత, అది వాక్యం చదివిన తర్వాత అయా ఈ వాక్ ప్రకారం అని చేరడం అనుకోండి, అయ్యి బాబోయ్ మరొకొచ్చేవాడు చెప్పండి. జనాల్లో ఉండి మరొకొచ్చేవాడు ఎవడున్నాడు? నీతిమంతుడు అండి. ఎవడు వాక్య ప్రకారం చేస్తున్నాడండి? వీళ్ళు చేయలేని మాట ఇది ఏంటి? ఎవరు నీతిమంతులు ఉన్నారు? ఎవరు వాక్య ప్రకారం చేస్తున్నారు? ఎవరు బయలు ప్రకారం జీవిస్తున్నారు? అంటే ఎవడో జీవించబోతు నువ్వు జీవించవా? ఎవడో జీవిస్తే నువ్వు జీవిస్తావా? చాలామంది వచ్చామంటే వాక్య ప్రకారం ఎవరు లేరండి. వంద చెప్పండి మీరు, ఒక్కళ్ళు కూడా వాక్య ప్రకారం లేరు. వాక్యం చదివితే ఎవరు వాక్య ప్రకారం జీవించడం ఒక్కరు లేరండి. ఎవడు నీతిమంతులు లేరండి. కనుక పేర మన తప్పు మన బైబిల్ చెప్తుంది, మన తప్పు మన చదివే చెప్తుంది. అటువంటి కాదు, వేషధారి మాటగా నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసేసుకొని చెప్తుంది. కానీ మన కంట్లో దూలం పెట్టి అటువంటి కంట్లో నలిచేస్తాం మనం. కనుక ఇతను యవనస్తుడు కనుక, ధనవంతుడు కనుక పేర వ్యసన పడి వెళ్ళిపోయాడండి. ఈరోజు చాలామందికి వ్యసన పాట అది. వాక్య ప్రకారం చేసేవాటికి అబ్బో అక్కడెక్కడో గొప్ప చేస్తాను మన మట్టిలో పామేత్ర అంటే మనమంది వెళ్ళిపోయింది అక్కడికి. పాలకొల్లు ఎవడో వచ్చాడు, ఆడు పామేత్రాడు గొప్ప రోజు చేత వేసుకుని కళ్ళు వచ్చేస్తున్నాయి, కాళ్ళు వచ్చేస్తున్నాయి, ముక్కు మూతలు వచ్చేస్తున్నాయంటే ఓ ఎగడిపోతున్నారు. వస్తాయి, కళ్ళు ఇచ్చేస్తాడు, కాళ్ళు ఇచ్చేస్తాడు, ముక్కులు మూతలు అన్నీ వచ్చేస్తాయి. అయినా ఇలా చెప్పింది చెప్పింది అదే, లేచి నడమని చెప్పడం సులమా? పాపాలు క్షమించబడాలంటే పాపాలు ఒప్పుకోవాలి, తీసేసుకోవాలి, అప్పుడు పాపక్షేమం అవుతుంది. లేచి నడమంటే అక్కడికి వెళ్తే పాముతాడు కొబ్బరిని, ఇంత రాసుకుని ఎత్తుకేసి పాముతాడు, పో నీ పాపాలు పోయి అని అండి. పోతాయా? అంత సులభం. పాపాలు క్షమించబడి అంత సులభం కాదండి. లేచి నడమంటే సులభమే.
కనుక పేర నిత్య జీవంలో ప్రవేశించాలంటే, దేవురాజ్యంలో మనం వెళ్ళాలంటే అండి ప్రభు చెప్పిన ప్రకారంగా మనం చేసుకోవాలి. ప్రభు దగ్గర దర్శనం సంపాదించుకోవాలి. దేవుని చిత్త ప్రకారం మనం వెళ్ళాలి. కనుక ఆ విధంగా ఉండాలని దేవుడి కొద్ది మాటలు మీ అందరి హృదయాల్లో దాచి ఉంచును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.